నేను మాట్లాడతాను. కొత్తగూడెం క్లబ్లో 3000 మందికి భోజనాలు. ఇప్పుడు మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాయి. ఇప్పుడు ఏమేమి వండినామో మొత్తం 3000 మంది భోజనాలు, టిఫిన్ ఉంది, అన్ని బిర్యానీ అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాయి. ఇప్పుడు భోజనాలు స్టార్ట్ అయ్యే ముందు, మళ్ళీ భోజనాలు స్టార్ట్ అయితే మనం రీల్ చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడే చూపిస్తాం. లగన్ చికెన్, ఇది లగన్ చికెన్, కింద కూడా లగన్ చికెన్ ఉంది. అయితే అన్నీ 4 సెట్లు ఉన్నాయి. లేడీస్కి వెళ్ళి 2 సెట్లు పెట్టుకున్నాయి. లేడీస్కి వెళ్ళి కూడా 2 సెట్లు ఉన్నాయి. ఇట్లా ఉన్న ఐటమ్స్ అన్ని లేడీస్కి వెళ్ళి కూడా ఉన్నాయి. కద్దు ఖీరీ, అయితే ఇంకా ఇది జెంట్స్కి వెళ్ళి ఇది రోటీ పెట్టుకున్నాం. రోటీ స్టాల్ ఇది మొత్తం. కట్ చేయి అట్నే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టిఫిన్ కాడికి వెళ్దాం. టిఫిన్, గప్చుప్ అన్నీ ఉన్నాయి. ఇది ఓన్లీ భోజనాల స్టాల్. ఇక అంటే ఇక్కడ నుంచి కొంచెం పక్కకి టిఫిన్. బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఆశీర్వదించండి ఫ్రెండ్స్. చాలా ఎండ ఉంది, చాలా అంటే చాలా ఎండ, మామూలు ఎండ కాదు ఫ్రెండ్స్. ఇంత ఎండలో కూడా కష్టపడుతున్నాం సార్. అయితే ఇప్పుడు మీకు స్టాల్ చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది టిఫిన్ అంతే. ఫస్ట్ గప్చుప్ స్టాల్, గప్చుప్, ఇది కూడా గప్చుప్ స్నాక్స్. అన్న ఇక్కడ ఐటమ్ ఏందన్న? ఇప్పుడు మంచూరియా. ఓకే, ఇక్కడ మంచూరియా. ఇక్కడ ఇది టిఫిన్ స్టాల్. ఇది అన్న ఆల్రెడీ దోశలు స్టార్ట్ చేసిండు. జిలేబీ స్టాల్ ఎక్కడ అన్న? జిలేబీ పెట్టలే ఇంకా అన్న? జిలేబీ స్టాల్ ఎక్కడన్నా పెట్టలే? ఓకే, జిలేబీ స్టాల్ ఎక్కడ పెట్టిండ్రు మరి? దోశలు కూడా స్టార్ట్ చేసిండ్రు. తమ్ముడు వెంకటేష్ తెలుసుగా, తమ్ముడు వెంకటేష్ మనతోనే ఉంటాడు. అయితే ఇక్కడ ఇప్పుడు టిఫిన్, దోశ, జిలేబీ, గప్చుప్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బిర్యానీలు వేసినాం. ఇక హాల్లో ఏసియాలో లేడీస్కి భోజనాలు ఇవి, లేడీస్కి. ఇప్పుడు మనం ఇందాక చూసినాం అటు జెంట్స్కి వెళ్ళి రోటీ, ఇది లేడీస్కి వెళ్ళి రోటీ, లేడీస్కి వెళ్ళేస్తాను రోటీ. అన్న నమస్తే. ఇక ఇజాద్ అన్న అన్ని సామాన్లు అన్నీ తోలుతాడు, మాతో పాటు కష్టపడతాడు. ఏ భాయ్, హలో బోలో భాయ్. 10 డేక్షాలు వేసినాం. ఇక్కడ కూడా కద్దు ఖీరు, డబల్ కా మిఠా. ఇక్కడ కూడా లేడీస్కి వెళ్ళి చికెన్. ఇవి మొత్తం డేక్షాలు. ఈ డేక్షాల లైను. అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. ఇక స్టార్ట్ ఇటుపక్క సింగిల్ పోయి దాల్చా వేసినాం. ఇది ఎక్స్ట్రా పోయి ఇది ఎసరికి మిర్చి సూప్ వేసినాం. అయితే మీకు ఇప్పుడు ముస్లిమ్స్ పెళ్ళి కాబట్టి
బా పెళ్ళి కొడుకుకి వేరే స్టేజ్ ఉంటుంది, అమ్మాయికి వేరే స్టేజ్ ఉంటుంది. ఇది అమ్మాయి స్టేజ్, ఇది అమ్మాయిది. ఇంకా అమ్మాయి రాలేదు, మళ్ళీ భోజనాలు స్టార్ట్ అయితే నాకు రీల్స్ తీయడం కుదరదు కాబట్టి ముందే తీస్తున్నా ఫ్రెండ్స్. ఇది అమ్మాయి స్టేజ్ ఫ్రెండ్స్, ఇది అమ్మాయి స్టేజ్. అయితే పెళ్ళి కూతురు ఇంకా రాలే, మొత్తం వెయిటింగ్. ఇది కొత్తగూడెం క్లబ్ కొత్త హాల్ ఇది. అది పాత హాల్లో లేడీస్కి భోజనాలు, ఇది కొత్త హాల్ ఓన్లీ లేడీస్కి వెయిటింగ్. పెళ్ళి కూతురు స్టేజీ. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఇప్పుడు మళ్ళీ పెళ్ళి కొడుకు స్టేజ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొత్తం హాల్ మొత్తం ఏసీ ఫ్రెండ్స్. అయితే మీకు ఇంకో తర్వాత కూడా బిర్యానీ తీసేటప్పుడు కూడా ఇంకో రీల్స్ చేసి పెడతా ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే చాలా పెద్ద ఫంక్షన్, 3000 మందికి భోజనాలు. అబ్బా ఇది వేసిండ్రా ఇది. ఓకే, డోర్ కూడా తీసే ఉంది ఫ్రెండ్స్. ఇది అబ్బాయి పెళ్ళి కొడుకు స్టేజ్, ఇది పెళ్ళి కొడుకు స్టేజీ. పెళ్ళి కొడుకు స్టేజీ. అయితే వెయిటింగ్, ఇది పెళ్ళి కొడుకు వెయిటింగ్. ఇది హాల్ మొత్తం ఒకటే, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి స్టేజ్ వేరు చేయడం వల్ల పార్టీషన్ చేశారు ఇటు. ఓకేనా? ఓకే, స్టేజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్.